హాయ్. సో ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి వీరికి ఎకానమీకి సంబంధించి మనం అప్డేట్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాసే వాళ్ళకి మనం ఏదైతే ఎకానమీని అప్డేట్ చేస్తున్నామో అది వాళ్ళకి త్వరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ టీఎస్పీఎస్సి కూడా త్వరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే ఎకానమీకి అప్డేట్స్ని అక్కడ కూడా అప్లై అవుతుంటాయి. ఏమైనా మార్పులు చేర్పులు వస్తుంటే నేను చెప్పాను టిల్ ద ఎగ్జామ్ వరకు ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా కానీ తప్పనిసరిగా ఆ మార్పులు చేర్పులు అన్నీ కూడా అందజేయటం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ అప్డేట్స్లో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, అగ్రికల్చర్ క్రెడిట్ మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుందని మనం చూస్తున్నాం. సో ఎప్పుడు షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి, మీడియం టర్మ్ లోన్స్ ఏంటి, లాంగ్ టర్మ్ లోన్స్ ఏంటి అంతవరకే కాకుండా ఒక అడుగు ముందుకు వేస్తే ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఒక క్రైటీరియాని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి వాటిలో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో కొంత మార్పులు చేర్పులు తెచ్చారు. అసలు ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, దాని పుట్టుపూర్వత్రాలు ప్లస్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏం చేంజెస్ అనేది వచ్చినాయి. అందులో భాగంగా ఏఎన్బిసి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏమిటి, ఒక్కోసారి ఈ సందర్భానుసారంగా ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఈ కింది వాటిలో సరైన అంశము సరికాని అంశము లాగా వచ్చినా కానీ సాధారణంగా రాదండి. ఎప్పుడో టైం బాగాలేనప్పుడు ఒకటి ఏబిసి ఆ ఆప్షన్ ఫిల్ చేస్తున్నప్పుడు అప్పుడు అడిగే అవకాశాలు ఉంటాయి. అందుకని దీనిని కూడా ఒకసారి బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకుందాం. వాస్తవానికి ఈ క్రైటీరియా ఫిల్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఆర్బీఐలో, కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్, ఒక్క లైన్లో అర్థమైపోతుంది ఇది. దాని తర్వాత ఈ ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి ఏపీ వాళ్ళది రెగ్యులేటరీ బాడీస్ అని ఇచ్చారు. దాదాపు 400-500 పైన రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయని చెప్పాం. ఒక్క దాంట్లో అది కంక్లూజన్ కాలేము, చాలా నెంబర్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్. ఈ రెగ్యులేటరీ బాడీస్లో కరెంట్ రిలేటెడ్గా కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉన్నాయి. సెబీ అది ఆల్రెడీ చెప్పుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అట్లా కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవే అయిపోతాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉండే రెగ్యులేటరీ బాడీస్ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నవి కానీ ఇవి కూడా పరిశీలన చేయాలి. అట్లా అప్డేట్స్ చేస్తున్నప్పుడల్లా నేను ఒక్కొక్క అవకాశం ఉన్న ప్రతి రెగ్యులేటర్ బాడీని కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈరోజు క్లాస్లో నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అని ఒక కొత్త రెగ్యులేటరీ బాడీని నియమించింది, దాని గురించి చూద్దాం. థర్డ్ వన్ బాండీ స్కీమ్. సో ఫారెన్ ట్రేడ్ అని ఇచ్చారు అక్కడ. సో ఫారెన్ ట్రేడ్కి సంబంధించి ఈ బాండీ స్కీమ్ ఏమి ఉన్నాయి, సో దాంట్లో ఉన్న అంశాలు ఏంటి. నెక్స్ట్ అదేవిధంగా బాలీ ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి బాలీ ఫిన్టెక్. సో రెగ్యులర్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉన్నాం. సో ఎవ్రీ యాన్యువల్గా 2-3 టైమ్స్ ఇది పబ్లిష్ అవుతున్నా కానీ అసలు వాట్ ఆర్ ద ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి క్రింది వాటిలో సరైన అంశము, అలా బాగా పాపులర్ అయింది ఈ వర్డ్ కాబట్టి దానిని కూడా ఒకసారి చదివితే సరిపోతుంది. వాస్తవానికైతే దీని మీద ప్రశ్న రాకూడదు, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము ముందున్నాం అంటున్నారు కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిది అన్నట్టుగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చూద్దామండి ఈ క్లాస్లో. సో ఫస్ట్ వన్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. సో 1969లో 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జాతీయకరణ చేయడానికి ముఖ్య కారణము బ్యాంకింగ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకి విస్తరించలేకపోతుంది. దాదాపు అప్పటికే ఈరోజే దాదాపు 70% గ్రామీణ ప్రాంతంగా ఉన్నది. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉన్నది. ఆ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకి కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్టిషన్స్ కానీ వీళ్ళెవరికి కూడా రుణ సదుపాయం లేదు. వీరందరూ కూడా ఈ బయట అప్పులు తీసుకొని వచ్చి వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నారు. ఆ కారణం చేత 1969లో బ్యాంకుల్ని జాతీయకరణ చేయడానికి వెళ్ళింది. సో అంతకన్నా ముందే నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ క్రెడిట్ కౌన్సిల్ పట్టణాల్లో ఉన్న బ్యాంకులే, అప్పటికి ఇంకా బ్యాంకుల జాతీయకరణ జరగలేదండి. చాలామంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అన్న కాన్సెప్టు బ్యాంకింగ్ యొక్క జాతీయకరణ కన్నా ముందే ఆవిర్భవించింది. అది లీడ్ బ్యాంకింగ్ స్కీమ్ అంటే వేరు, సర్వీస్ ఏరియా అప్రోచ్ అంటే వేరు, పిఎస్ఎల్ అనేది వేరు. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఈ 3 అంశాలతో కన్ఫ్యూజ్ అవ్వద్దు.
అవన్నీ క్లియర్గా చెప్పాను నేను వ్యవసాయం అనే టాపిక్ని వివరిస్తూ. ఇక్కడ నేను మాట్లాడుతుంది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనగానే మీ బ్రెయిన్లోకి 1969 లీడ్ బ్యాంకింగ్ పథకం దగ్గరికి వెళ్ళిపోతుంది. అటు వెళ్ళద్దు, అది వేరు ఇది వేరు. సో ఇక్కడ నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ వాళ్ళు సమావేశమైనప్పుడు 1968లో ఈ బ్యాంకులు అన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్గా, అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి వాళ్ళకి ఏదైతే ప్రయారిటీ సెక్టర్ ఉన్నదో ప్రైమరీ సెక్టర్, వాటికి రుణాలు అందించితే బాగుంటుందని ఒక నివేదికని ప్రభుత్వానికి అందజేశారు. సో ప్రభుత్వం వాళ్ళకి ఏమీ అర్థం కాదు, దే ఆర్ లేవెన్. వాళ్ళందరూ ఆ రిపోర్ట్ని ఆర్బీఐకి పంపారు. సో ఆర్బీఐ ఇంటర్నల్ బ్యాంకింగ్ కమిటీస్ వాళ్ళందరితోటి 1971లో ఒక కమిటీ వేసింది. 72లో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదంతా స్టడీ చేసి 74లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ప్రకారము అన్ని బ్యాంకులకి గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది. గైడ్లైన్స్ అనేది ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ కాదు. సో ఒక ట్రైల్ వేసి చూడండి అని చెప్పింది. ఏంటి ఆ ట్రైలు? 33% మీరు ఇచ్చే మొత్తం క్రెడిట్లో 33% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కి రీచ్ కండి బై 1979. 74లో గైడ్లైన్స్ మీకు ఎంత అందుబాటులో ఉంటే అంత వెళ్ళండి అన్నది. సో మ్యాండేటరీ చేయలేదు అప్పటికి. సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని దాన్ని స్టడీ చేసి 1980లో 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఇక మీదట తప్పనిసరి చేస్తూ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అండ్ దట్టు 1995 లోపు తప్పనిసరిగా ప్రతి బ్యాంకు కూడా ఇది రీచ్ అవ్వాల్సిందే అన్నది ఇక్కడ క్రైటీరియా. సరే, దాని తర్వాత ఇక కొన్ని బ్యాంకులు నష్టాలకు గురైనాయి, కొన్ని బ్యాంకులు ఇబ్బందులకు గురైనాయి. నరసింహన్ కమిటీ వచ్చింది, అవి కొన్ని రీఫార్మ్స్ చెప్పింది. అసలు బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ కొంత టైం పట్టింది బ్యాంకులన్నీ మళ్ళీ ఒక గాడిలో పడటానికి. గాడిలో పడిన తర్వాత సిఎస్ మూర్తి కమిటీ నియమించింది రిజర్వ్ బ్యాంక్ సూచించి కొన్ని ఏం చేస్తే మళ్ళీ మనం బ్యాంకింగ్ని మళ్ళీ ప్రయారిటీ సెక్టర్ దగ్గరికి వెళ్తామన్నారు. ఆయన కొన్ని సవరణలు సూచించాడు. సరే, అవి ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పడేశారు. ఎందుకంటే గవర్నమెంట్ కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు 2012లో నాయర్ కమిటీ మరికొన్ని సూచనలు చేసింది. ఇలా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటున్నాం, అంతా నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రయారిటీ సెక్టర్లో పెట్టడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని ప్రయారిటీ సెక్టర్ అనే పదాన్ని కాస్త విస్తరించు అని సూచించింది. సో దానికి అనుగుణంగా 2012లో కొన్ని సవరణలు చేసుకొని వచ్చింది. సో సవరణలో ఏమిటి అంటే మైక్రో స్మాల్ 2006 చట్టం ప్రకారం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే యాక్ట్ అనేది మీకు ఉన్నది. సో అయితే మైక్రో స్మాల్ మాత్రమే అంతకు ముందు ఉండేది, మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విద్యాలయాలు నిర్మించడం, హాస్పిటల్స్ నిర్మించడం, ఇట్లాంటివి స్మాల్ ఇరిగేషన్స్ నిర్మించడం, ఇట్లాంటివన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. వాటికి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సో వీటికి కూడా ప్రయారిటీ సెక్టార్లో మీరు లోన్స్ ఇవ్వండి అని తెలియజేసింది. అట్ ద సేమ్ వే లోకల్ బ్యాంకులతో అంటే ఇండియన్ బ్యాంకులతో పాటు ఫారిన్ బ్యాంక్స్కి కూడా కొన్ని నిబంధనలని విధించింది. సో తప్పనిసరిగా 2013 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు మీరు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్స్లో టార్గెట్స్ని కానీ సబ్ టార్గెట్స్ని కానీ ఏదో ఒకటి రీచ్ అవ్వాలి అనేది 2013లో ఇన్స్ట్రక్షన్స్. 2012లో చేసిన సవరణ ఫలితము 2013 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అట్లా 2018 మార్చి 31న ఈ ఏదైతే గైడ్లైన్స్ ఇష్యూ చేసిందో దాని టర్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2018లో ఆ రిపోర్ట్లన్నీ చూసుకున్నారు. చూసుకుంటే ఏ బ్యాంకు కూడా ఫారెన్ బ్యాంకు, ఆ ఫారెన్ బ్యాంకు కూడా ఒక కండిషన్ ఉంటుంది. 20 బ్రాంచుల కన్నా ఎక్కువ ఉన్న ఫారెన్ బ్యాంకు మాత్రం తప్పనిసరిగా ఈ రూల్ ఫాలో అవ్వాల్సిందే. 20 బ్యాంకుల కన్నా తక్కువ బ్రాంచులు ఉంటే వాళ్ళు ఎక్కడికి పోతారు పాపం. అందుకని 20 బ్రాంచుల కన్నా ఎక్కువ ఉన్న ఫారెన్ బ్యాంకులు తప్పనిసరిగా ఈ రూల్ ఫాలో అవ్వాలి అని విధించింది. ఒకటి టార్గెట్స్ అయినా ఫాలో అవ్వండి, లేదా సబ్ టార్గెట్స్ అయినా కానీ రీచ్ కావాలి. ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి. కామన్గా ఆలోచించండి, ఫారెన్ వాడు ఇండియాకి వచ్చి బ్యాంకు పెట్టాడంటే వాడు రూపాయి పెడితే రూపాయిన్నర రావాలని ఆలోచిస్తాడు. రూపాయిన్నర నీకు ఎక్కడ వస్తుంది? సర్వీస్ సెక్టార్లో వస్తుంది, అది కూడా డబ్బున్న వాడికి వస్తే ఏమన్నా వాడికి లాభాలు వస్తాయని ఆలోచిస్తాడు. అంతేగాని వ్యవసాయం మీద ఎవడు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాడు. ఎందుకంటే వ్యవసాయం అంతా కూడా ఎప్పుడు అది గ్యాంబ్లింగ్, అదంతా కూడా బయట వీళ్ళు చేసే మోసాల కన్నా ఇది పాపం అన్యాయం ఇది. సరే, ఆ మోసాలు ఈసారి పక్కన పెడితే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే
అగ్రికల్చర్ మీద గవర్నమెంట్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదు, ఫారెన్ బ్యాంకు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఎలాగైనా ఫారెన్ బ్యాంక్ వాళ్ళతో పెట్టుబడి పెట్టించాలని ఈ నిబంధన తెచ్చింది. ఫారెన్ బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఒక రూల్, జస్ట్ ఒక ఆప్షన్ ఇచ్చింది ఇలా వెళ్ళండి అని. ఇప్పుడు అది మార్పును చేసింది. ఇక్కడి నుంచి ఈ మార్పు ఏంటో మీకు అర్థమవుతుంది. సో వాస్తవానికి ఉన్నది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో 40% అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటి? బ్యాంకులు అప్పులు ఇవ్వటము లేదా ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటము. నెట్ అంటే నికరంగా, అడ్జస్టెడ్ అంటే అన్నిటిని కలిపి ఒక అడ్జస్ట్ చేయటము. నీ దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఒక 10,000 రెంట్ కట్టావు, ఒక 20,000 ఇంకోటి ఖర్చు కట్టావు, ఇంకో దాన్ని ఇంకోటి ఇట్లా సర్దుకొని అన్నీ చేయగా నెట్ ఎంత ఖర్చు పెట్టావు అని ఎట్లా అడుగుతాం మనం? అట్లా నెట్ క్రెడిట్ ఎంత అంటే బ్యాంక్ ఇచ్చిన అప్పులు. బ్యాంక్ పని ఏంటి? బ్యాంక్ అంటే అర్థం ఏంటండి? అప్పులు తీసుకోవటం, అప్పులు ఇవ్వటం, ఈ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ బ్యాంకుకి లాభము. సో బ్యాంకులు ఇచ్చిన అప్పులు ప్లస్ బ్యాంకులు చేసిన ఇన్వెస్ట్మెంట్లు, ఈ రెండింటిని కలిపి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటారు ఒక్క లైన్లో సింపుల్గా. నేను మీకు ఒక 20 రూపాయలు అప్పిచ్చాను, ప్లస్ ఇంకొక 10 రూపాయలు నేను ఎక్కడేదో షేర్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెట్ క్రెడిట్ ఎంత నాది అంటే 30 రూపాయలు. ఇది నెట్ క్రెడిట్. ఇక్కడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఉంది. ఏంటా ముఖ్యమైన అంశము? తప్పనిసరిగా ప్రతి బ్యాంకు కూడా మానిటరీ పాలసీని ఇష్యూ చేస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఫాలో అవుతూ SLR స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని కొంత భాగాన్ని ఆస్తుల రూపంలో కొనుక్కోవాలి. అవునా? CRRని పక్కన పెట్టండి, క్యాష్ రిజర్వ్ రేషియో. ఒక బ్యాంకు 100 రూపాయలు ఉంటే అందులో 10 రూపాయలు క్యాష్ రిజర్వ్ CRR రూపంలో ఉంచింది. ఇంకెంతున్నది బ్యాంకు దగ్గర? 90 రూపాయలు ఉంది. సో RBI ఏం గైడ్లైన్స్ ఇష్యూ చేసింది? ఒక 20% ఇందులో 90 రూపాయల్లో ఒక 20%ని SLR రూపంలో ఉంచండి అన్నది. SLR రూపం అంటే ఒక ఎంత వస్తున్నది? ఒక 18 రూపీస్ వస్తున్నది కదా 90లో. సో 90లో 18 రూపీస్ని తీసి SLRకు అక్కడ పెట్టాలి లిక్విడిటీ అసెట్స్ రూపంలో. ఇంకెంత ఉన్నది దీని దగ్గర?